హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ముసుగేసుకొని ఎటో వెళ్తుంది అనుకుంటున్నారా? చెప్తా, బట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే ఖైరతాబాద్ వెళ్తున్నాం గణేషుని చూద్దామని. మాతో పాటు మీరు కూడా చూసేయండి. నైట్ టైంలో వెళ్తున్నాం. బయట వెదర్ చాలా కూల్గా ఉంది, అందుకే స్కార్ఫ్ కట్టుకున్నాను. ప్రసాద్ ఐమాక్స్ వరకు అయితే వచ్చేసాం. వెహికల్స్ ఇక్కడ వరకే స్టాప్, అటు లోపలికి అలో ఉండదు. అందుకే ఇక్కడ బైక్ పార్క్ చేస్తున్నాం. చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. అలా ఇక బైక్ అయితే పార్క్ చేసి ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లగాడు గాంధీ తాత వేషం వేసి కూర్చున్నాడు. ఇటు ముందుకు లోపలికి నడుచుకుంటూ వెళ్తుంటే మొత్తం షాప్స్ ఇక అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం షాప్స్ ఉన్నాయి. అలాగా ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. లైన్ లో వెళ్తున్నాం. ఇక చూడండి అసలు జనాలు ఎలా ఉన్నారో. నైట్ కూడా వస్తున్నారు. ఆల్రెడీ కొంతమంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఫేమస్ కదా ఖైరతాబాద్ గణేశుడు, అందుకే ఇంతమంది అసలు చాలా మంది వచ్చారు మేము వెళ్ళిన రోజైతే. పోలీసులు కూడా చాలానే ఉన్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మయ్య, మెల్లగా నడుచుకుంటూ వచ్చేసరికి ఇక మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి బడా గణేష్ ఎలా ఉన్నాడో. అస్సలు ఫోటో కూడా దిగనీకి లేదు. చాలా మంది ఉన్నారు, నూకుతున్నారు వెనుక నుంచి. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. అమ్మయ్య, మెల్లగా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇక బయటికి అయితే వచ్చేసాం. బయటికి రాగానే ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. వెదర్ ఎంత కూల్గా అయినా ఉండని ఐస్ క్రీమ్ అయితే తినాల్సిందే కదా, అందుకే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం. అసలు జనాలు చూడండి ఎలా ఉన్నారో. అలాగా మా ఆయన నేను చెరొక ఐస్ క్రీమ్ తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ బయట చూడండి అసలు జనాలు, ఆ షాప్స్ జాతరలానే ఉంది అసలు. ఇక్కడైతే ఈ క్యూట్ బొమ్మలు చాలా బాగున్నాయి కదా, క్యూట్ గా ఉన్నాయి అసలు. ఇక్కడ ఒక పాప చూడండి తాడు పైన నడుస్తుంది. అటు ఇటు కట్టెలు కట్టిండు, దానికి తాడు కట్టేసి ఆమె ఇలా మధ్యలో నడుస్తుంది ఒక కట్టె కట్టుకొని. చూడండి అసలు భయం లేదు. ఇక్కడ పక్కకి చిలక జ్యోతిష్యం కూడా ఉంది. ఏమేం చెప్పించుకోలేదులేండి, అయినా మనం అవన్నీ అంతగా నమ్మం కదా. జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మన లేడీస్కి అయితే ఫింగర్ చెప్పనవసరం లేదు. అలా ఇక మెల్లగా బయటికి అయితే వచ్చేసాం. ఇక బైక్ అయితే తీసుకొని స్టార్ట్ అయ్యాం రూమ్కి. అలా వెళ్తూ వెళ్తూ ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఆగాం. కొద్దిసేపు అలా ఆగాం. అప్పుడే ఒక వినాయకుని తీసుకొచ్చారు, చిన్నది ఇంట్లో పెట్టుకున్నారనుకుంటా, దాని నిమజ్జనానికి తీసుకొచ్చారు. చూడండి అంతే అండి. ఇక అక్కడ కొద్దిసేపు అలా ఉండి రూమ్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఖైరతాబాద్ బడా గణేష్ ఎలా ఉన్నాడు కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.